సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోకుండా యాడ్స్ అనేవి రాకుండా వీడియో అనేది ఎలా చూడాలి అండ్ అలాగే దాంతోపాటుగా మీరు దాన్ని అంటే ఆ అప్లికేషన్ని క్లోజ్ చేసినా కూడా దాంట్లో ఉండే మ్యూజిక్ అనేది ఆడియో అనేది బయటకు వినబడేటట్టు లాక్ స్క్రీన్ చేసినా కూడా ఆడియో అనేది వినబడేలాగా ఎలా చేసుకోవాలి అండ్ అలాగే స్ప్లిట్ స్క్రీన్ అంటే చిన్నగా వచ్చి దాంతోపాటుగా మనం ప్యారల్గా వేరే యాప్స్ కూడా యూస్ చేసుకునేలాగా ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు అనేది జియోస్పియర్. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. దాన్ని ట్యాప్ చేసి కూడా మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు ఈ ప్లేస్టోర్లోకి. లేదంటే ప్లేస్టోర్ ఓపెన్ చేసి జియోస్పియర్ అని సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అక్కడ నార్మల్గా రెగ్యులర్గా యూస్ క్రోమ్ కానీ వేరే బ్రౌజర్స్ ఎలా అయితే యూస్ చేస్తారో అదే మాదిరిగా ఇది కూడా సేమ్ అలాగే ఉపయోగపడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రెగ్యులర్గా మీరు ఏదైనా వీడియో సెర్చ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు నాకు అలా వద్దు, నాకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోని ఇక్కడ ఎలా రావాలనుకుంటే యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే వీడియోని చూద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం రైట్కి ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు జియోస్పియర్ అనే అప్లికేషన్ అయితే అక్కడ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఉన్న ఆ వీడియో అనేది జియోస్పియర్ అప్లికేషన్లో అయితే కొత్త ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయి ఆ వీడియో అనేది ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు ఆడియో అనేది మ్యూట్లో ఉంటుంది. ఒకసారి ట్యాప్ చేశారనుకోండి వీడియో మీద ఆటోమేటిక్గా వాయిస్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆ వీడియోని యాడ్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఫోన్ లాక్ చేసినా కూడా ఆడియో అనేది బయటికి వినబడుతుంది. ఒకవేళ మీరు ఏమైనా సాంగ్స్ వినాలనుకుంటే జస్ట్ అందులో ప్లే చేసి సాంగ్స్ వస్తాయి. మీరు ఫోన్ లాక్ చేసినా సరే లేదంటే మినిమైజ్ చేసి వేరే అప్లికేషన్ యూజ్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి వచ్చే ఆడియో అనేది బయటకు అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకవేళ మీ ఫోన్లో ఒక ఫ్లోటింగ్ విండోస్ అనే అప్లికేషన్ అనేది ఉంటే సో ఈ అప్లికేషన్ అనేది ఫ్లోటింగ్ విండో చేసుకోవచ్చు. వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది అండ్ దాంతోపాటుగా మీరు వేరే అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యాడ్స్ లేకుండా వీడియో అనేది చూడేలాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.